ద రిఫ్లెక్షన్ వితిన్. ఇది లైలా అనే ఒక చిన్న అమ్మాయి కథ. ఆ అమ్మాయి ఎంతో సరదాగా సంతోషంగా ఉండే అమ్మాయి. అయితే ఆ అమ్మాయి లైఫ్లో తనకు అర్థం కాని ఒక విషయం ఏంటంటే, అది తను అద్దంలో చూసుకుంటే తన బింబం అద్దంలో కనిపించదు. ఎందుకు కనిపించదన్నది తనకే కాదు, తన తల్లిదండ్రులకు కూడా తెలియదు. అయితే ఒకరోజు తను సరదాగా తన స్నేహితులతో కలిసి అడవికి వెళుతుంది. అక్కడ తనకు అనుకోకుండా నీళ్ళని టచ్ చేస్తుంది. ఆ నీళ్ళల్లో నుండి ఒక వాటర్ స్పిరిట్ బయటకు వస్తుంది. అది తనతో, నీ రిఫ్లెక్షన్ నీకు కనిపించాలంటే నువ్వు ఒక రాయి లాంటి అద్దాన్ని వెతకాలి, అందులో కనిపిస్తుందని చెబుతుంది. దాంతో లైలా దానికోసం వెతకడం మొదలు పెడుతుంది. చాలా వెతికిన తరువాత ఒక ఓక్ ట్రీ కింద ఒక రాయిలో ఆ రిఫ్లెక్షన్ తనకు కనిపిస్తుంది. అది అద్దం కాదు, రాయి పైన అద్దంలాగా ఉంటుంది. అంటే అది మొత్తానికి రాయే అనుకోవచ్చు. ఇందులో తన ప్రతిబింబం తనకు కనిపిస్తుంది. తను దాంతో చాలా సంతోషిస్తుంది. తను అప్పుడు అర్థం చేసుకుంటుంది, నిజమైన ప్రతిబింబం అంటే తనలో ఉన్న తన సోలేనని, అంతేకాని అద్దంలో కనిపిస్తున్న తను కాదని తనకు ఒక రియలైజేషన్ వస్తుంది. అప్పటి నుండి తను తన రిఫ్లెక్షన్ కోసం ఎక్కువగా ఆలోచించకుండా ఎంతో సంతోషంగా గడిపేస్తుంది. ఇది ద రిఫ్లెక్షన్ విత్ ఇన్ యొక్క కథ. మీకు ఇది నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.